హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి స్పెషల్ మన ట్రెడిషనల్ రెసిపీ కజ్జకాయలు. ఇవాళ నేను మీకు తింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కజ్జకాయల రెసిపీ చూపించబోతున్నాను. ఈ కజ్జకాయల్లోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో ఒకలా, రాయలసీమలో మరోలా చేసేటటువంటి ది బెస్ట్ కజ్జకాయల రెసిపీ చూపించబోతున్నాను. ఈ సంక్రాంతిని ఈ కజ్జకాయలతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటాయి. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి. సుమారుగా 250 గ్రాముల మైదా పిండి తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ల కరిగించిన వేడి వేడి నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి. ముద్దగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వేరుశెనగ పప్పు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా వేపుకోండి. బాగా వేపుకున్నాక పల్లీలను పొట్టు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అరకప్పు నువ్వులు వేసి కాసిన్ని నీళ్లు చిలకరిస్తే నువ్వులు లోపల దాకా వేగి భలే రుచిగా ఉంటాయి తింటున్నప్పుడు. ఇప్పుడు చల్లారిన పల్లీలను మిక్సీ జార్ లో వేసుకోండి. అరకప్పు ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు పుట్నాల పప్పు, వేయించిన నువ్వులు, పావు కిలో కంటే కాస్త ఎక్కువ బెల్లం తరుగు వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఫైన్ గా పౌడర్ అయ్యాక 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పిండి ముద్దని బాగా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకోండి. ఈ బాల్స్ ని పల్చటి చపాతీలా చేసుకోండి. ఇప్పుడు కజ్జకాయల మోల్లో పల్చటి రోటి పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లి పుట్నాల పొడి పెట్టండి. మీ దగ్గర చెక్క మోల్ ఉంటే కాస్త పిండిని చల్లి రోటి పెట్టుకోండి. అంచుల వెంట కాస్త తడి చేసి మౌల్ ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా సీల్ చేయడం వల్ల కజ్జకాయలు నూనెలో వేశాక పగలడం జరగదు. ప్రెస్ చేశాక 1 స్పూన్ తో అంచుల వెంట మౌల్ బయటికి వచ్చిన పిండిని తీసేయండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడు కజ్జకాయలు వేసి 2 వైపులా తిప్పుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. కజ్జకాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తీసేయండి. చల్లారాక చక్కటి గోల్డెన్ కలర్ లోనికి వస్తాయి. కజ్జకాయలను ఎర్రగా కాల్చినట్లయితే నల్లగా అయిపోతాయని గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్ మీద గాని మీరు వేపితే కజ్జకాయలు త్వరగా నల్లగా అయిపోవడమే కాక క్రిస్పీగా కూడా ఉండవు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. చాలా చాలా బాగుంటాయి ఈ కొలతలతో చేసిన కజ్జకాయలు. అంతేనండి, మీకు తింటున్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కజ్జకాయలు రెడీ. మీరు మీ కుటుంబంతో పాటు ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో తెలియజేయడం మర్చిపోకండి.